హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో ఎడిటింగ్ని పిక్సార్ట్లో మీ ఫొటోస్తో సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని లైక్ చేసి పూర్తిగా చూసి మీ సపోర్ట్ని తెలియజేయండి. లైక్ చేస్తారని, పూర్తిగా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళి ఇక్కడ ఉన్న ఈ ఫైల్స్ ఉన్నాయి కదా, ఇవి రెండింటిని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు పిక్సార్ట్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర కానీ పిక్సార్ట్ గోల్డ్ లేకపోతే నేను ఇస్తానండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లస్ పైన క్లిక్ చేసి ఎడిట్ ఏ ఫోటో పైన క్లిక్ చేసి ముందుగా బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి మీ ఫోటోని యాడ్ చేసుకొని రిమూవ్ బీజీ పైన క్లిక్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేయండి. ఇది పని చేయాలంటే ఖచ్చితంగా గోల్డ్ అయితేనే పనిచేస్తుంది. నార్మల్ వాళ్ళందరికీ డబ్బులు అడుగుతుంది కాబట్టి గోల్డ్ ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో అడ్జస్ట్మెంటు, శాచురేషను, -100, రైట్ మార్కు. ఓకే, ఇది వచ్చింది. టాప్లో ఉన్న ఎరేజరు, హార్డ్నెస్ని తగ్గించి ఫోటోని మీకు ఎక్కడి వరకు అయితే కావాలో నీట్గా ఎరేజ్ చేసుకొని రైట్ మార్కు. దీని సైజును అడ్జస్ట్మెంట్ చేసి ఈ ప్లేస్లోకి పెట్టండి. ప్లస్ పైన క్లిక్ చేసి యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి మీది ఫుల్ ఫోటోని యాడ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయండి. ఇది బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేస్తుంది. మీకు పిక్సార్ట్ గోల్డ్ కావాలనుకోండి, నాకు ఒకటి ఇన్స్టాగ్రామ్ ఉంది, దాని ఐడి వచ్చేసి పగిడి మహీంద్ర, గుర్తుపెట్టుకోండి, పగిడి మహీంద్ర. సో అందులో నేను మీకు ప్రతి వీడియోకి ఒక రీల్ నెంబర్ పెట్టాను. దాంట్లో మీరు రీల్ నెంబర్ 590, రీల్ నెంబర్ 590 చూడండి, మీకైతే దొరుకుతుంది నేను చెప్పిన పిక్సార్ట్ గోల్డ్ అయితే. ఇంతకంటే ఎక్కువ సమాచారం ఇవ్వకూడదు, అర్థం చేసుకోండి. ఓకే, ఫోటోని సెట్ చేశాను. ప్లస్ టెక్స్ట్ ఇక్కడ మీ నేమ్ రాసుకొని రైట్ మార్క్, వైట్ కలర్ వచ్చింది. అయితే మీకు ఈ ఫాంట్ స్టైల్ రాదు, మీకు నార్మల్గా ఇది వస్తుంది. ఇది రావాలంటే ఏం చేయాలంటే మీరు సిఆల్ పైన క్లిక్ చేసి మై ఫాంట్స్, యాడ్ ఫాంట్స్, నా దగ్గర నుంచి డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్కి వస్తుంది. అది క్లిక్ చేస్తే దీని స్టైల్ మారుతుంది. దీని సైజును అడ్జస్ట్మెంట్ చేసి ఈ ప్లేస్లోకి పెట్టి కరెక్ట్గా మీరు ఇక్కడ రొటేషన్ ఇవ్వండి. ఇలా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతుంది కదా, ఇలా అడ్జస్ట్మెంట్ చేయండి. చేసి టాప్లో ఉన్న రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. సేవ్ సింబల్ క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. సింపుల్గా మనం ఈ విధంగా ఫొటోస్తో క్రియేట్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ కూడా వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.